పాక్ క్రీడాకారులకు మరోసారి అవమానం జరిగింది. సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆసియా యూత్ గేమ్స్ లోనూ పాక్ కు భంగపట్టు ఎదురైంది. భారత్ పాక్ మ్యాచ్ లో మళ్ళీ నో షేక్ హ్యాండ్ సీన్ మళ్ళీ కనిపించింది. పాక్ కెప్టెన్ ను భారత్ కెప్టెన్ అస్సలు పట్టించుకోలేదు. మ్యాచ్ లో భారీ తేడాతో భారత్ విజయం సాధించింది. 81-26 పాయింట్ల తేడాతో పాక్ చిత్తైంది. వైరల్ అవుతోంది నో షేక్ హ్యాండ్ వీడియో కూడా. భారత క్రీడా మైదానంలో మరోసారి పాకిస్తాన్ కు ఘోర అవమానం ఎదురైందని చెప్పుకోవచ్చు. నో షేక్ హ్యాండ్ వివాదం ఇప్పుడు ఆసియా కప్ మహిళల ప్రపంచ కప్ దాటి కబడ్డీ మైదానానికి చేరిందని చెప్పుకోవచ్చు. 3వ ఆసియా యూత్ గేమ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ తో షేక్ హ్యాండ్ చేయడానికి టీమిండియా యంగ్ కెప్టెన్ ఇషాంత్ రెడ్డి నిరాకరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో మరోసారి పాకిస్తాన్ ఆటగాళ్లు షాక్ గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ దెబ్బతో భారత ప్లేయర్స్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ ప్లేయర్స్ కు మైదానంలో స్పోర్ట్స్ స్పిరిట్ చూపించాల్సిన అవసరం లేదని మరోసారి భారత క్రీడాకారులు ఇక్కడ నిరూపించారని చెప్పుకోవచ్చు. 3వ ఆసియా యూత్ గేమ్స్ లో భారత కబడ్డీ జట్టు పాకిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ కు ముందు టాస్ నిర్వహించారు. 2 జట్ల కెప్టెన్లు టాస్ కోసం వచ్చారు. టాస్ అయిన వెంటనే కూడా పాకిస్తాన్ కెప్టెన్ కరచాలనం కోసం చెయ్యి ముందుకు చాచాడు. కానీ భారత యువ కెప్టెన్ ఇషాంత్ పాక్ కెప్టెన్ ను కనీసం అక్కడ పట్టించుకోలేదు. అక్కడ మనం విజువల్లో కూడా ఒకసారి చూడొచ్చు. షేక్ హ్యాండ్ రగడ కూడా మళ్ళీ ఎందుకు అగ్గిరాజుకుంది అనేది అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. టాస్ ఫోటోషూట్ పూర్తయ్యాక ఇషాంత్ రెడ్డి నేరుగా రెఫరీ వద్దకు వెళ్ళి రెఫరీతో మాత్రమే కరచాలనం చేసిన ఫోటో కూడా మనకి వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కూడా మనం చూడొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా అతను వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాక్ కెప్టెన్ నిరాశతో ఒక్కసారిగా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అటు మైదానం బయట కరచాలనం నిరాకరించిన టీమిండియా మైదానంలోనూ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. 3వ ఆసియా యూత్ గేమ్స్ లో భారత కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. పాకిస్తాన్ కంటే ముందుగా భారత్ బలమైన జట్లను చిత్తు చేస్తుంది. ముందుగా బంగ్లాదేశ్ను, ఆ తర్వాత ఇరాన్ను ఓడించింది. శ్రీలంకపై కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇక పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లోనూ భారత యువ కబడ్డీ జట్టు తమ సత్తా ఏంటో చూపించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 81-26 అనే భారీ తేడా ఏదైతే ఉందో దాంతో పాకిస్తాన్పై ఘన విజయాన్ని సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో భారత యువ కబడ్డీ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా కూడా నిరూపించుకుంది.